అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజును ఒక్కసారిగా $1,00,000 అంటే సుమారు 88 లక్షల రూపాయల వరకు పెంచారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం కొంతమంది అమెరికన్ కంపెనీలు స్థానిక ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఒక కంపెనీ 16,000 అమెరికన్ ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. అదే సమయంలో ఆ కంపెనీ 5,189 H1B వీసా పర్మిషన్లు పొందింది. మరో కంపెనీ 1,698 H1B వీసాలను పొందగా 2,400 స్థానిక ఉద్యోగులను తొలగించింది. ఇంకా ఒక కంపెనీ 25,075 H1B వీసా పర్మిషన్లు పొందినట్లు తెలుస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 27,000 మంది అమెరికన్ ఉద్యోగులు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ ఐటీ ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగంలో నుండి తొలగించడం, అలాగే విదేశీ నిపుణులకు శిక్షణ కల్పించడం వంటి చర్యలపై గట్టి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం H1B వీసా ఫీజును భారీగా పెంచినట్లు తెలుస్తోంది.